నమస్కారం అండి. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. కళాకారులను వాళ్ళందరినీ యూట్యూబ్లో మాధ్యమంగా సంగ్రహంగా ఉండాలని చిన్న డాక్యుమెంటేషన్ చేస్తున్నాను. ప్రేక్షకులు ఇప్పుడుండే యూత్కి ఇప్పుడుండే ప్రేక్షకులు అందరూ కూడా సినిమాలు టీవీలో ఛానళ్ళకి ఎగబడ్డారు. ఇప్పుడు ఫోనే తండ్రి అయిపోయింది. ఫోన్ లేకుండా ఉండలేదు కాబట్టి 24 hours 18 hours యూట్యూబ్లోనే ఉంటున్నారు. కాబట్టి మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నేను 1983 అంటే నాకు సుమారుగా 12-13 సంవత్సరాలప్పుడు ఇక్కడ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హరిప్రియ దగ్గర ఓనామహా దిద్దుకున్నారు. ఆవిడ నా ప్రథమ గురువు. అక్కడి నుంచి నా ప్రయాణం డిప్లొమా 1991లో కంప్లీట్ చేశాను అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీరంగ గోపాలకృష్ణ గారు అండ్ ఆల్సో వాస పద్మనాభన్ గారు. అక్కడి నుంచి 91 అయిపోయాక 92లో ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ వనితా మహావిద్యాలయ, సరోజ్ నాయుడు వనితా మహావిద్యాలయ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత 92లో మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అంటే అప్పుడు కల్చరల్ అఫేర్స్గా ఉండేది. అక్కడ పోస్టులు చాలా ఉంటే సరే ఐ గోట్ అపాయింట్మెంట్ ఇన్ మంతేని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ 1992. అండ్ అక్కడి నుంచి అసిస్టెంట్ లెక్చరర్గా నా ప్రయాణం సాగి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం రైట్ నౌ ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ అట్ శ్రీ భక్త రామదాస గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఇట్ హెస్ బీన్ 32 years సిన్స్ ఐ కంప్లీటెడ్ మై సర్వీస్. మీరు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో గ్రేడెడ్ ఆర్టిస్ట్ కదా? ఎస్ సార్. అంటే మీరు ఎన్ని ప్రోగ్రామ్ చేశారు ఇప్పటికి? అంటే నాకు చాలా మటుకు మన డిపార్ట్మెంట్ తరఫున చేశాను. కొన్ని ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేశాను. వాళ్ళు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు దూరదర్శన్ వాళ్ళు పిలవడం జరిగింది. సభలలో కూడా చేశారు? సభలు చేశాను సార్. సభలన్నీ కూడా సభా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ బిలాంగ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఫర్ గివింగ్ సో మెనీ గుడ్ ఆపర్చునిటీస్ where common people won't get so many opportunities, means giving performances in very big dignitaries like President of India and Chief Minister. ఇలాంటి ప్రోగ్రామ్స్ అసలు చాలా కామన్ మ్యాన్కి అయితే దొరకవు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వర్కింగ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. మీరు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఎక్కడ చేశారు ప్రోగ్రామ్స్? నేను నాగ్పూర్లో వెన్ ఐ వాజ్ స్టూడెంట్ సార్ ఐ రిసీవ్డ్ యువ అవార్డ్ conducted by Department of South Central Zone Cultural Department. I got second prize. I was a Yuva Award winner in 1991. ఇంకా ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? నాకు తెలంగాణ బెస్ట్ టీచర్ అవార్డ్ ఇన్ 2017. తర్వాత యూనివర్సిటీ వాళ్ళు బతుకమ్మ అవార్డు ఇచ్చారు ఇన్ సేమ్ ఇయర్. ఇంతవరకు మీరు ఎంతమంది శిష్యులను తయారు చేశారు? నాకు కర్ణాటక సంగీతంలో 500+ డిప్లొమా ఉన్నారండి. 1000+ సర్టిఫికెట్లు నేను ప్రిపేర్ చేస్తాను. నా 32 years of my service. ఓకే. ఎవరికైనా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు గురుకుల ఫస్ట్ బ్యాచ్ 2017 my 17 of my students got selected. Right now they have completed their 7 years of service. ఇవాళే ఒక అమ్మాయి వచ్చింది లలిత అని. షీ ఈజ్ హియర్. She is working in Gurukula from past 7 years and recently she got transferred anamata. Ante after 7 years of their struggle they got transferred to Chautuppal. She has been now has come to near to her house anamata. Okay, congratulations andi. ఇంకా మీరు ఇతర దేశాలకు ఏమైనా వెళ్ళారా? Yes sir, I visited USA and UK, సియోల్, సింగపూర్. ప్రోగ్రామ్స్ పరంగా అంటే ప్రోగ్రామ్స్ పరంగా అక్కడ యూఎస్లో చేశాను ప్రోగ్రామ్స్. యూకే జస్ట్ ఇట్ వాజ్ అ విజిట్ విత్ మై హస్బెండ్. యూఎస్ఏలో చాలా చేశాను ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఉండే ఈ కళారూపము కనుమరుగు కాకుండా ఇప్పుడు దీన్ని ఇంకొక 2-3 తరాలు ఇంకా ముందరికి సాగించాలంటే మీ అడ్వైజ్ ఏంటి యూత్కి? నా అడ్వైజ్ ఏంటంటే సార్, మీరు ఏదైనా సంగీతం నేర్చుకోండి, ఏదైనా పాడండి, దానికి మూలం మాత్రం క్లాసికల్ అమ్మ. అది ఎందుకంటే క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ మ్యూజిక్. వెన్ యూ కేర్ ఫర్ మదర్, ఆటోమేటికల్లీ మదర్ విల్ బి గివింగ్ సో మెనీ బ్లెస్సింగ్స్. అమ్మని మీరు ప్రేమిస్తే, అమ్మ అంటే కర్ణాటక సంగీతాన్ని ప్రేమిస్తే, కర్ణాటక సంగీతం మనకి వివిధ కళారూపాలలో మనకి చాలా మటుకు మనకి దారి చూపిస్తుంది. కర్ణాటక సంగీతం అనేది ఒక దారి చూపించేటువంటి మార్గం.
వేరే సంగీతాలకి మార్గం చూపిస్తుంది. అందుకే కర్ణాటక సంగీతం అనేది తల్లి లాంటిదని అందరం భావించాలి. సో తల్లిని ప్రేమిస్తే తల్లి మనకి చాలా మార్గాలు చూపిస్తుంది అన్నట్టుగా కర్ణాటక సంగీతాన్ని ప్రేమిస్తే కర్ణాటక సంగీతం మనకి వివిధ సంగీతాలకి మార్గాలు చూపిస్తుంది. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మా ప్రేక్షకులు కాంటాక్ట్ చేస్తే మీరు కొంచెం సహాయం చేయాల్సిందిగా నా విన్నపం. తప్పకుండా సార్. మీ టెలిఫోన్ నెంబర్ ఏమన్నా కూడా 9704687023. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ శ్రీ భక్త రామదాస్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సికింద్రాబాద్ ఈస్ట్ మారేట్పల్లి అండి, నెక్స్ట్ షెనాయి నర్సింగ్ హోమ్, అది ల్యాండ్ మార్క్ అందరికీ తెలుసు. అక్కడ నేను రీసెంట్గా ప్రిన్సిపల్గా ప్రమోషన్ మీద వచ్చాను. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ సార్. మీ కాలేజ్ నెంబర్ కూడా చెప్పండి, ల్యాండ్ లైన్ నెంబర్. 27801788. మళ్ళీ ఒకసారి 27801788 is our college landline number. You can call between 11 to 5. Our office staff will be attending you. ధన్యవాదాలు. Thank you very much. నమస్కారం.